ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రభుత్వాలు మారిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం అనేది స్తబ్దత అనేది ఏర్పడుతుంది. అంటే అది గవర్నమెంట్ మీద ఉండదు. అది కాకపోతే కస్టమర్ ఎట్లా భావిస్తారంటే గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, ఏదైనా పాలసీలు చేంజ్ అవుతా. సపోజ్ ఇప్పుడు తీసుకోండి ఆంధ్రప్రదేశ్ 2019 తర్వాత ఏమైంది? సో అంత డ్రాస్టిక్ చేంజెస్ ఉండదు, డెవలప్డ్ సిటీ కాబట్టి ఏదైనా పాలసీలు చేంజ్ చేస్తారా అని కొంతమంది వెయిట్ చేస్తారు. సో ఆ కొంతమంది వెయిట్ చేయడం వల్ల కొంచెం స్తబ్దత అనేది ఏర్పడుతుంది. కానీ లాస్ట్ 3 months చూస్తే నెంబర్ ఆఫ్ సేల్స్ జరిగినాయి లాస్ట్ 3 months. ఎందుకంటే వీళ్ళు కూడా మంచి పాలసీలు తెస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి కూడా ఆదాయం రావాలి, వీళ్ళకి కూడా రెవెన్యూ రావాలి. కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా ఆల్రెడీ డెవలప్ అవుతున్న సిటీని దెబ్బతీయాలని ఎవరు అనుకోరు. సో రియల్ ఎస్టేట్ రంగం మీద దెబ్బపడదు, ఏ గవర్నమెంట్ వచ్చినా దెబ్బపడదు. అంటే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వ్యక్తే కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం రాను రోజుల్లో తెలంగాణలో ఎలా అభివృద్ధి జరగబోతుంది? చాలా మంచిగా ఉంటుందండి, మంచిగా జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఒకే సైడ్ వెస్ట్ సైడ్ ఎక్కువ జరిగింది అభివృద్ధి. వెస్ట్ సైడ్ అంటే ఏ ప్రాంతాల్లో జరిగింది? మనకు పటాన్ చెరు, నానక్రామ్ గూడ, కొల్లూరు, బానూరు ఆ ఏరియా మొత్తం జరిగింది కదా వెస్ట్ సైడ్. ఇప్పుడు వచ్చే ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఈస్ట్ సైడ్ కూడా ఎందుకు ఫోకస్ చేయకూడదు? ఈస్ట్ సైడ్ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. నిన్న మొన్న అంతా శ్రీధర్ బాబు గారు వీళ్ళంతా మినిస్టర్స్ మాట్లాడుతున్నారు. దాదాపు 36,000 ఎకరాలు విజయవాడ హైవేకి ఆ చుట్టుపక్కల గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. సో ఫర్దర్గా ఏదైనా కంపెనీ రావాలన్నా, ఏదైనా ఇండస్ట్రీ రావాలన్నా గవర్నమెంట్ అప్రోచ్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఎందుకు కల్పించకూడదు? ఈ ఏరియా కూడా ఈస్ట్ సైడ్ కూడా డెవలప్ అవుతుంది, నలుమూల డెవలప్ అవుతుంది. కానీ వీళ్ళ ఆలోచన, వీళ్ళు కూడా చాలా మంచి ఆలోచన ఉన్నారు. అదే విధంగా ఈ రేవంత్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఈ రేవంత్ రెడ్డి గారు ఈ రియల్ ఎస్టేట్ పర్సన్ కాబట్టి ఈ హైదరాబాద్ 3 క్లస్టర్గా డివైడ్ చేసినారు, అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అని చెప్పి. సో వీళ్ళు ఇంకా మనకు 2050 వరకు మాస్టర్ ప్లాన్ డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళకి ఇంకా ఎక్కువ దూరపు ఆలోచన ఉందని నేను అనుకుంటున్నా. సో ఇంకా ఫర్దర్గా ఇంకా ఫ్యూచర్ ఇంకా బాగా డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 4 దిక్కులు చూసుకున్నట్లయితే ఏ దిక్కులో హాట్ కేకుల్లాగా ప్లాట్లు అమ్ముడుపోతున్నాయి అంటే ఏం చెప్తారు? హాట్ కేకుల్లాగా ప్రజెంట్ లో బడ్జెట్ కొంత తక్కువ ఉన్న ప్రైజెస్ 3 హైవేలకు ఉన్నాయి. వాటికి మంచిగానే సేల్స్ అవుతున్నాయి హాట్ కేక్ లాగా. అంటే సపోజ్ బెంగళూరు హైవే, విజయవాడ హైవే, శ్రీశైలం హైవే ప్రజలకు మధ్యతరగతి వాళ్ళకు అందుబాటు ధరలో ఉన్నాయి. అదే సపోజ్ మీరు బాంబే హైవే అటువైపు తీసుకుంటే కొంత స్టాగ్నేట్ అనేది వచ్చేసింది. అంటే ప్రైజెస్ చాలా పెరిగినాయి. సో మధ్యతరగతి వాళ్ళు కూడా ఆలోచిస్తారు కాబట్టి అక్కడ సేల్స్ అనేవి కొంచెం తగ్గినాయి, ఇక్కడ సేల్స్ అనేవి పెరిగినాయి. ఓకే, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో ఎంత మార్కెట్ వాల్యూ ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే తక్కువ కాలంలో ఎక్కువ ప్రాఫిట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఎప్పుడైనా సరే ఈ విషయానికి వస్తే ఎప్పుడు గ్రో అవుతుంది, గ్రోయింగ్ అవుతుంది అనే టైంలో పెట్టుకోవాలా. ప్రజెంట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఈ 3 హైవేలు గ్రో అవుతున్నాయి. ఏ 3? విజయవాడ హైవే, బెంగళూరు హైవే, మన శ్రీశైలం హైవే. అవి గ్రో అవుతున్నాయని అంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎలా తెలుసుకోగలరు? సపోజ్ గవర్నమెంట్ పాలసీలు, ఈ గవర్నమెంట్ పాలసీలు ఏమి వస్తున్నాయి, ఇప్పుడు Day 1, Day 2, Day 3 ఏమి ఇస్తున్నారు ఎలా తెలుసుకోవాలంటే ఎవ్రీడే ఇస్తున్నారు వీళ్ళు. ఈ హైవేకి ఈ ప్రాజెక్ట్ ఏబోతున్నాము. ఇప్పుడు సపోజ్ విజయవాడ హైవే తీసుకోండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక స్టేట్మెంట్, శ్రీధర్ బాబు గారు ఒక స్టేట్మెంట్. సో నెక్స్ట్ డెవలప్మెంట్ అంతా ఇక్కడ తీసుకొస్తున్నామని గంటాపదంగా చెప్తున్నారు కాబట్టి మనం గుడ్డిగా నమ్మొచ్చు, ఆ ఏరియా డెవలప్ అవుతుంది. ఓకే, అంటే నాయకులను బట్టి ఒక ప్లేస్లో మనం ఇన్వెస్ట్మెంట్ గుడ్డిగా పెట్టేయచ్చు అంటారా? అంటే నాయకుల మాటలను బట్టి అంటే మనకు కొంతవరకు సోర్స్ వాళ్ళే కదండి. నెక్స్ట్ ఫర్దర్ కంపెనీస్ తేవాలన్నా, డెవలప్మెంట్స్ చేయాలన్నా, సపోజ్ ఇప్పుడు 8 లైన్ ఎక్స్ప్రెస్ హైవే అవుతుంది, కోమటిరెడ్డి గారు పట్టుబడి తీసుకొచ్చారు. సో తెస్తామని చెప్పారు కాబట్టి తెచ్చారు. సో వాళ్ళ చేతుల్లో డెవలప్మెంట్ ఉంటుంది, హైవే డెవలప్ ఉంటుంది. సపోజ్ ఏదైనా కంపెనీ వచ్చింది, ఇప్పుడు MSM ఇండస్ట్రియల్ పార్క్ ఉంది విజయవాడ హైవేలో, మల్కాపూర్లో పెట్టిండ్రు. దాదాపు 2,000 ఎకరాల్లో డెవలప్ అవుతుంది ఆల్రెడీ. 5,000 ఎకరాలకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది అంటున్నారు ఫర్దర్గా. సో ఈ హైవేకి వాళ్ళు తీసుకురావడం అందరూ బిఫోర్ గవర్నమెంట్, TRS గవర్నమెంట్ తీసుకొచ్చింది, పెట్టింది. ఈ గవర్నమెంట్ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చింది? సో వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఈ హైవే డెవలప్ అవుతుంది. సో మనం వాళ్ళని నమ్మే తీసుకుంటే మాత్రం 100% ఉండదు. ఎందుకంటే వాళ్ళు కూడా డెవలప్ చేయాలని ఉంటుంది. ఎవరికైనా ఏ రాజకీయ నాయకుడైనా సరే
వాళ్ళ ప్రాంతం వాళ్ళ సైడ్ డెవలప్ చేసుకోవాలని ఉంటుంది. మ్యాక్సిమం మెంబర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి డెవలప్ అయ్యే అవకాశం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోకాపేటలో 1 ఎకరా భూమి 100 కోట్లకు పైగా అమ్మింది. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా? కోకాపేటలో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కానీ 1 ఎకరా 100 కోట్లకు పైగా అమ్మేటువంటి పరిస్థితి ఉందా ఇప్పుడు? 100 కోట్ల అనే పరిస్థితి ఉందని నేను అనుకోవడం లేదు. కాకపోతే అప్పుడు తీసుకున్న హై రైజ్ బిల్డింగ్స్ అనేవి చాలా పెరిగిపోయినాయి. కోకాపేటలో అనేది ఎప్పటికీ తగ్గదు అది. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కానీ హై రైజ్ బిల్డింగ్స్ అని సాస్ ఇన్ఫ్రా అనే వాళ్ళు 54 ఫ్లోర్స్ కట్టారు. 54 హైయెస్ట్ మన తెలంగాణలో అతిపెద్ద బిల్డింగ్స్ అక్కడ ఫ్లోర్ వైజ్. సో ఆ ఏరియాలో ఎప్పటికి తగ్గదు. ఇప్పుడు 100 కోట్లు పోతుందా అంటే ఇమీడియట్గా పోకపోవచ్చు. నెక్స్ట్ డెవలప్ చేసే వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. సార్ ఇంతకుముందు గవర్నమెంట్ యాక్షన్లో చేసింది కదా అంటే అప్పుడు చేసింది వాళ్ళు ఆ సిటీ డెవలప్ చేయాలనుకుంటారు. అది ఎంతవరకు యాక్షన్ చేసిన వాళ్ళకి తెలుసు, అది ఎంతవరకు పోయింది లేదనేది మనకు లోతుగా దాని గురించి అవగాహన లేదు. ఓకే. చిరు ఉద్యోగులు కానీ చిరు వ్యాపారులు కానీ వారు కొంచెం కొంచెంగా కూడబెట్టుకొని ఒక చోట ప్లాట్ తీసుకోవాలి అనుకుంటే ఏ ప్రాంతంలో తీసుకుంటే బెటరు, వాళ్ళు ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? చిరు ఉద్యోగులు అంటే ఓ 10-15 లక్షల్లో ఒక ప్లాట్ దొరుకుతుందంటే ఈ నేను చెప్పిన 3 హైవేలకి దగ్గరలో ఎక్కడో వెళ్ళి 9-10 కిలోమీటర్ లోపల పెడతా అంటే అది అంత తొందరగా డెవలప్ అవ్వదు. సో హైవేకి దగ్గరలో ఫస్ట్ సెకండ్ బిట్ వితిన్ 1/2 కిలోమీటర్ లోపు బెంగళూరు హైవే కానీ విజయవాడ హైవే కానీ శ్రీశైలం హైవేలో కానీ పెట్టుకుంటే బిలో 50 కిలోమీటర్స్లో 60 కిలోమీటర్స్లో పెట్టుకుంటే 100% డబల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వితిన్ 3 years. ఓకే. అంటే మనం పెట్టేటువంటి పెట్టుబడి 3 సంవత్సరాల్లో త్రిబుల్ అయ్యే అవకాశం ఉందంటారా? డబల్ అయ్యే అవకాశం 3 సంవత్సరాలు. ఓకే. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు చూసుకున్నట్లయితే అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ ఉంటాయి కొంతమందికి, ఫ్లాట్లు కొనే వాళ్ళకి. తీసుకునేటప్పుడు మాయమాటలన్నీ చెప్తారు వాళ్ళకి. తీసుకున్న తరువాత మాత్రం కొంతమంది కస్టమర్లు వాళ్ళ చేతిలో మోసపోతూ ఉన్నారు. హైదరాబాద్లో అటువంటి ఘటనలు మనం చాలానే చూసాం. ఏంటి అంటే తీసుకునేటప్పుడు ఉండేటువంటి పరిస్థితి, వారు మళ్ళీ ఆ ప్లాట్ అమ్మాల్సి వస్తే మార్కెట్ వాల్యూ తక్కువ చూపిస్తారు. ఎందుకు? ఒకటి సార్, ఫస్ట్ కస్టమరు ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. డాక్యుమెంట్ వైజ్ కానీ ల్యాండ్ వైజ్ కానీ. ఏదో ప్రీ లాంచింగ్ ఆఫర్లు తక్కువ వస్తుందని చెప్పి తీసుకోవద్దండి. మోసపోయిన వాళ్ళు 99% వీలే. ఎందుకంటే ప్రీ లాంచింగ్ ఆఫర్లు ఎలాంటి పర్మిషన్స్ ఉండవు, ఎల్పి నెంబర్ ఉండదు, ఏది ఉండదు. మీకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో తీసుకుంటే ఎప్పుడో 4 years తర్వాత ఇస్తా అంటాడు. అక్కడ ల్యాండ్ ఉందో లేదో కూడా తెలియదు, వీళ్ళు వెళ్ళి బుక్ చేసుకుంటారు. అదే ఓపెన్ ప్లాట్ తీసుకుంటే ప్రీ లాంచింగ్ ఆఫర్లో వాడికి ఒక 5 acres 10 acres రిజిస్టర్డ్ అంటే 100 ఎకరాలు నాదే వస్తుందని చెప్తాడు. వీళ్ళు 100 ఎకరాల బుకింగ్ ఇచ్చేస్తారు, వాళ్ళు అలానే తీసుకుంటారు. సో అది ఫ్రాడ్ జరగడానికి 100% అవకాశం ఉంది. ఒక జర్నలిస్ట్గా మేము ఎంతోమందిని కలిసాము. ఎంతోమంది కస్టమర్స్ మాకు చెప్తుంది ఏంటంటే, సార్ పలానా రియల్ ఎస్టేట్ కంపెనీలో మేము ఈ సంవత్సరంలో ఒక ఫ్లాట్ కొనిన తర్వాత మేము ఇంత పెట్టుబడి పెట్టాం, గజం ఇంత లెక్కన తీసుకున్నాం మేము, కానీ కొన్న తర్వాత 5 సంవత్సరాల్లో మా ఇన్వెస్ట్మెంట్ డబల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది అంటూ వాళ్ళు అప్పుడు గంటా బజాయించి చెప్పేవాళ్ళు. కానీ 5 సంవత్సరాలు వెయిట్ చేసినప్పటికీ ఆ ప్రాంతంలో అసలు మార్కెట్ వాల్యూ పెరిగేది కాదు, మేము నానా రకాలుగా ఇబ్బంది పడ్డాము రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి అంటూ కూడా కొంతమంది వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది వాళ్ళకి? నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని అడిగాను కదా, దానికి ఈ క్వశ్చన్ కంపేర్ చేసుకోండి. ఎలాగంటే నేను 5 సంవత్సరాల కింద ఎక్కడో హైవేకి లోపల 9-10 కిలోమీటర్ల లోపల పెట్టినా వాళ్ళు ఎవరు చెప్పారు అంటే ఇప్పుడు ఇమీడియట్ డబుల్గా అంటే కాదు, అది 10 సంవత్సరాలకు టైం పడుతుంది. ఓకే. ఎందుకంటే మీరు అందుకే లొకేషన్ వైజ్ ఫస్ట్ సార్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 3 things ఎవరైనా 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కనెక్టివిటీ చూసుకోవాలి, 2 చుట్టుపక్కల ఏది గవర్నమెంట్ పరంగా ఎంప్లాయ్మెంట్ పరంగా ఏది డెవలపింగ్ ఏమవుతుంది అంటే డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి, రెండో విషయం చూసుకోవాలి. మూడోది మనం ఇల్లు హౌస్ ఎంత తొందరగా కన్స్ట్రక్షన్ చేసుకోగలం అని ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకొని ప్లాట్ తీసుకుంటే 110% వితిన్ 3 years లోపలనే డబల్ అవుతుంది. వీళ్ళు ఈ 3 ఏది చూసుకోరు, ఎక్కడో 9-10 కిలోమీటర్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ప్రాపర్గా డాక్యుమెంట్ చేసుకొని ఏదో 4 రాళ్ళు బాతిరా వదిలేసిన వాళ్ళు అట్లనే ఉంటారు. చేసి వదిలేసిన కాడ డబల్ కావమంటే అప్రోచ్ రోడ్ కూడా సరిగా ఉండదు, అక్కడికి వెళ్ళి అప్రోచ్ రోడ్ కూడా ఉండదు, మన ప్లాట్ ఎక్కడ ఉందో కూడా ఐడెంటిఫై చేయలేము.
సో అందుకోసమనే నేను పదే పదే ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, మీరు ప్రాపర్గా అన్ని చెక్ చేసుకొని మంచి రెప్యుటేషన్ ఉన్న కంపెనీలో తీసుకోండి. వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ప్రీవియస్ వెంచర్లు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, 24/7 సెక్యూరిటీ పెడుతున్నారా, మన ప్లాట్ నీట్గా ఉందా లేదా, ఇవన్నీ ప్రాపర్గా చెక్ చేసుకోండి. మెయిన్గా పదే పదే చెప్తున్నా, కనెక్టివిటీ ఉన్న దగ్గర తీసుకోండి, ఎక్కడో దూరం తీసుకోకండి. ఓకే తిమ్మారెడ్డి గారు, చాలామందికి కొన్ని సందేహాలు అయితే ఉంటాయి. ఒక కస్టమర్ ఒక ప్లాట్ కొనాలి అంటే ఏ డాక్యుమెంట్స్ ప్రాపర్గా చూసుకోవాలి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ సార్ లింక్ డాక్యుమెంట్ చెక్ చేసుకోవాలి. అంటే 30 ఇయర్స్ వీళ్ళకి ప్రాపర్గా ఆ ప్లాట్ అంటే కొంతమంది 50 ఇయర్స్ అంటారు, కొంతమంది 40 ఇయర్స్ చాలంటారు, కొంతమంది 30 ఇయర్స్ ఉన్న చాలంటారు. అంటే రకరకాల మాటలు వినపడుతూ ఉన్నాయి దీంట్లోనే, అదే కన్ఫ్యూషన్ అనమాట. మెయిన్గా 30 ఉంటే చాలండి. 30కి పైన ఉంటే ఓకే వెల్ అండ్ గుడ్, కానీ మినిమం 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ ఉన్నది కంపల్సరీ. అదే విధంగా ఆ వెంచర్కి మనం ఏదైతే తీసుకుంటున్నామో ఎల్పి నెంబర్ ఉండాలి. ఆ ఫేజ్ల వైజ్ ఒక ఫేజ్కి ఎల్పి నెంబర్, ఇంకో ఫేజ్కి ఇదే నెంబర్ని చూపించకుండా మనం ఎన్ని ఎకరాలకైతే ఎల్పి నెంబర్ తెస్తామో ఆ ఎల్పి నెంబర్ లెటర్లో ఉంటుంది, మనం ఇన్ని ఎకరాలకి ఇన్ని స్క్వేర్ ఫీట్లకి ఈ ఎల్పి నెంబర్ ఇచ్చామని. అదే విధంగా రేరా నెంబర్ కూడా ఉంటుంది. మీరు వన్స్ రేరా నెంబరు గూగుల్లో సెర్చ్ చేస్తే టీఎస్ రేరాలో అన్ని డీటెయిల్స్, అన్ని డాక్యుమెంట్స్ అందులో అప్లోడ్ చేయబడి ఉంటాయి. సో ఇవన్నీ చెక్ చేసుకోవాలి మీరు.